హలో అందరికీ, చేపల కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ చేపలు, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ఉల్లిగడ్డలు, చింతపండు, టమాటో గ్రైండ్ చేసుకున్నాను, మెంతులు, మసాలా, సాజీరా, నువ్వులు, వాము, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు వీటినన్నీ మనం వేపుకోవాలి. మళ్ళీ ఇది కడాయి పెట్టి అవన్నీ వేపుకుందాం. మనము కడాయి వేడెక్కింది. ఇప్పుడు మెంతులు వేసుకున్నాను. తర్వాత గసగసాల, తర్వాత గరం మసాలా, తర్వాత నువ్వులు, తర్వాత వాము. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం దూరంగా వేపుకోవాలి. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. చేపలు కూడా చాలా రుచికరంగా ఉంటుంది. బాగా చిటపటలు ఆడుతున్నాయి కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారాక మనం గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకుందాం. గ్రైండ్ అయిపోయింది, పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇందులో మనం కర్రీ చేసుకుంటున్నాము. కుండ వేడెక్కిపోయింది. ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాం. ఇలా కుండలో మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ కాగుతుంది. ఆయిల్ కాగిపోయింది. మనం ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇలా మట్టి పాత్రలో కర్రీస్ చేస్తే చాలా రుచికరంగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా చేపల పులుసు ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నా. మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు మనం టమాటా గ్రైండ్ చేసుకున్నాం కదా, అది వేసుకుంటున్నాను. మనం టమాటా సన్నగా కోసుకోవచ్చు, లేదా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి కలుపుకున్నాము. బాగా మగ్గనిద్దాము. మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే పసుపు వేసుకున్నాము. బాగా మగ్గుతుంది కదా. అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాము.
అల్లం పేస్ట్ వేసాను. బాగా మగ్గాలి, అప్పుడే కూర కూడా చాలా రుచికరంగా వస్తుంది. ఇప్పుడు కారం, ఉప్పు వేసుకుంటున్నా. ఇప్పుడు కూర బాగా మగ్గిపోయి ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది కదా, మనం చేప ముక్కల్ని వేసుకొని కలుపుకుందాము. ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా నీట్గా ప్రతి ముక్కకు గ్రేవీ పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు బాగా పట్టేసింది కదా, కాసేపు మూత పెట్టుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇంకా ఉడకలేదు, మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. కూర బాగా ఉడికింది. మనం చింతపండు రసం పక్కకు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేసుకుందాము. ఇప్పుడు గంటె అస్సలు వేయొద్దండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాం. కూర అయితే ఉడికిపోతుంది. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. మనం గరిటె అయితే పెట్టకూడదు, ఇలా కలుపుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని కర్రీ ఉడికాక కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. సూపర్గా ఉడికింది. మనము కొత్తిమీర వేసుకుందాము. ఇలా ఒకసారి కదపండి. సిమ్లో ఒక 2 minutes ఉడికించి బంద్ చేసేయండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు చేపల కూర రెడీ అయిపోయింది. ఈ చేపల కూరను మనం చల్లగానే తింటే చాలా రుచికరంగా ఉంటుంది. నేను చేసినట్టు మీరు చేసి చూడండి. ఒకవేళ నా కూర మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.